వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, సార్ పేపర్ 2 అనేది ప్రిలిమినరీలో మనకి 100 మార్క్స్కి ఉందండి, అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి 150 మార్క్స్ ఉంది. పేపర్ 2 అనేది పేపర్ 2 సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్కి ఇది హార్ట్ లాంటిది సిలబస్. మరైతే ఎక్కువ మంది అభ్యర్థులు దీంట్లో ఎక్కువ స్కోర్ చేయాలి. ఎక్కువ స్కోర్ చేయాలంటే పేపర్ 2ని ఎలా ఈజీగా చదవాలి, లేదా పేపర్ 2ని చదివిన తర్వాత ఈజీగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తానండి. ఎందుకంటే పేపర్ 2ని నేను డీల్ చేశాను కాబట్టి. ఫిలాసఫీ అనేది నా కోర్ సబ్జెక్ట్ అండి. ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి ఇన్ ఫిలాసఫీ. సో అందుకనే ఫిలాసఫీ మీద నాకు ఎక్కువగా గ్రిప్ ఉంటుంది కంపేర్డ్ టు ఆల్ అదర్స్. సో నా కోర్ సబ్జెక్ట్స్ మీకు తెలుసు ఆల్రెడీ, ఎకానమీ, ఫిలాసఫీ, కరెంట్ అఫైర్స్ నేను బాగా డీల్ చేస్తానని. ఎనీవే, అయితే ఫిలాసఫీ అనేది చాలా హార్ట్లో నుంచి చెప్పగలిగేటువంటి సబ్జెక్ట్ అనమాట. దాన్ని మీరు అలానే హార్ట్లో నుంచి గుర్తుపెట్టుకోగలిగితే, ఫిలాసఫీని కోర్గా మీరు చూడగలిగితే, దాంట్లోనే జీవించగలిగితే ఆ సబ్జెక్ట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలాగానే నేను టీచ్ చేశాను. దాని పరంగా కనుక మీరు గుర్తుపెట్టుకోవటం ఎలా అనే టాపిక్స్ని నేను కొన్నిటిని ఈ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాను మీతో. అయితే పేపర్ 2లో ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుందండి. ఆల్రెడీ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఎండోమెంట్ ఆఫీసర్ కావాల్సింది ఏంటి అంటే, ఒకటి అడ్మినిస్ట్రేషన్ అండి, ఆ టెంపుల్ని అడ్మినిస్ట్రేషన్ చేయటం. ఇంకొకటి ఎండోమెంట్ ఆఫీసర్కి కావాల్సిన ఇంకొక ముఖ్యమైన విధి ఏంటంటే, ఆ టెంపుల్ యొక్క విశిష్టతని కాపాడటం. ఆ టెంపుల్ యొక్క విశిష్టత కాపాడాలి అంటే ద హిందూ ఫిలాసఫీ తెలిసి ఉండాలి. భారతీయ తత్వశాస్త్రం యొక్క విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఆ దేవతల యొక్క విశేషాలు ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకనే ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ కోసం ఎండోమెంట్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా మనకి ఈఓకి కావాల్సినటువంటి 2 పార్ట్స్ని కూడా ఈ సిలబస్లో ఇచ్చారు. ఒకటి, ఈఓ చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే ఎండోమెంట్ యాక్ట్ కానీ తన డ్యూటీస్ కానీ వేరియస్ సెక్షన్స్ గురించి మాట్లాడారు. రెండోది, తను టెంపుల్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి హిందూ ఫిలాసఫీ తెలిసి ఉండాలి. ఓకేనండి. అందుకని మనకి ఫిలాసఫీ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారండి. ద హిందూ ఫిలాసఫీ మీద. హిందూ ఫిలాసఫీ మీద ఎలా అర్థం చేసుకోవాలండి మరి మీరు ఇది? సపోజ్ చూడండి, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి హిందూ ఫిలాసఫీలో, ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య ఫిలాసఫీ మనకి అడుగడుగునా ప్రతి చాప్టర్లో కూడా కనిపిస్తూ వెళ్తుంది. మనకి ఆదిశంకరాచార్య అని తెలియగానే నాన్ డ్యుయాలిటీ ఇన్ నేచర్ అని తెలియాలి. నాన్ డ్యుయాలిటీ అంటే ఈ ప్రపంచంలో 2 లేవు, ఉన్నది అంతా ఒక్కటే అని ప్రబోధించారు ఆయన. ఇది సైంటిఫిక్గా కూడా E=mc² ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాడీలో ఉన్న పార్ట్ని లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటుందండి? బ్లడ్ లోపల సెల్ లోపలికి మీరు ఇంకా ఇంటర్నల్గా వెళ్తా ఉంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుంది. ఈ బోర్డులో కూడా మీరు చూస్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రానే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులో కూడా న్యూట్రాన్ ఆధారంగా ఉంటుంది. దాన్ని ఇంకా డివైడ్ చేస్తూ వెళ్ళారనుకోండి, సో ఒక పార్టికల్ వైపు దగ్గరకు హిగ్స్ బోసన్ అనే సైంటిస్టు ఒక పార్టికల్ దాకా డివైడ్ చేసి అంతకన్నా డివైడ్ చేయలేక దాన్ని గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు, దైవకణం అని పేరు పెట్టారు. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను సూక్ష్మాతి సూక్ష్మం అని. అంటే కనిపించేదానికన్నా ఇంకా కనిపించకోకుండా ఉండేవాడిని నేను అని చెప్తారు. అలా సూక్ష్మాతి సూక్ష్మంగా అణువులు ఉంటాయి. ఆ అణువుల్లో ఇంకా మీరు డివైడ్ చేస్తూ పోతా ఉంటే డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే భగవంతుడు అనేవాడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు అన్నిటిలో ఉన్నాడు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. అందుకనే విష్ణువు అంటే వ్యాపకశీల అని అర్థం, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం అనమాట. అట్లా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఫిలాసఫీగా ఆదిశంకరాచార్య మనకు అందించారు. దాన్ని నాన్ డ్యుయాలిటీ అంటారు. దాని అర్థం తెలుగులో అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే 2 లేవు, ఉన్నదంతా ప్రపంచంలో ఒక్కటే. ఈ బోర్డులో ఉన్న బోర్డు ఇలా పనిచేయటానికి ఏదైతే శక్తి ఆధారమో
నేను చెప్పటానికి కూడా అదే శక్తి ఆధారం కాబట్టి ఆ శక్తికి ఆధారమైంది భగవంతుడు ఒక్కడే. సో అని చెప్పటమే అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనం. అలా మీరు గమనిస్తే ఇప్పుడు అందుకనే హిందూ మతంలో మనం ఏం చేస్తామండి, బైక్ కొన్నా పూజ చేయిస్తాం, కారు కొన్నా పూజ చేయిస్తాం, ఒక పెన్నును కూడా మనం పూజ చేసే ఎగ్జామ్కి వెళ్తాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ప్రతి మనిషిని మనం గౌరవిస్తాం, ఎందుకంటే అందరిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అనేది మన సంస్కృతి నేర్పింది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత క్లారిటీగా మీకు వస్తుందో. ఫిలాసఫీ డెప్త్గా నేర్చుకున్నప్పుడు మీకు అలా వస్తుంది. ప్రతి చాప్టర్ కూడా నేను ఇలా రావటానికే, ఇప్పుడు నేను ఏదైతే ఫ్లోలో చెప్పానో ఆ ఫ్లోని నేను మీకు నేర్పించాను అనమాట. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో ఈఓకి సంబంధించిన కోర్సులో పేపర్ 2 నేనే డీల్ చేశాను. ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే ఎంత స్మూత్గా వెళ్ళిందో కాన్సెప్ట్, ప్రతి చాప్టర్ కూడా నేను అలానే డీల్ చేశాను. ముఖ్యంగా పేపర్ 2లో రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి వాటివి ఉన్నప్పుడు వీటిలో నేమ్స్ని, డేట్స్ని ఇలా అడుగుతున్నారండి. మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ చాప్టర్స్లో కూడా బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. సపోజ్ రాముడు బ్రదర్ లక్ష్మణ, రాముడి యొక్క తండ్రి దశరథుడు, ఇట్లా రాముడి భార్య, సో రాముడికి ప్యారలలే కాబట్టి రాముడి భార్య సీత, ఇట్లా బ్లడ్ రిలేషన్స్ కనుక వేసుకున్నట్టు చార్ట్ వేసుకుంటే మనకి చాలా సులువుగా పేపర్ 2లో అడిగేటువంటి నేమ్స్కి సంబంధించిన విషయాలు మొత్తం గుర్తుంటాయండి. అందుకని నేను ట్రీ చార్ట్ ఫామ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ కూడా, అంటే ఈ 3 కోర్ చాప్టర్స్ కూడా ఇలా ట్రీ చార్ట్ ఇవ్వటం వల్ల మీకు నేమ్స్ కన్ఫ్యూజ్ కాకోకుండా రామాయణంలో ఎవరు, భారతంలో ఎవరు, భాగవతంలో ఎవరు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ట్రీ చార్ట్ ఫామ్లో నేను ఇచ్చాను. మీరు ఏ కాన్సెప్ట్ చదివినా కానీ అలా ట్రీ చార్ట్ కనుక రాసుకోగలిగితే ఈ ఈఓ పేపర్ 2లో ఉన్న సో చాలా ఎక్కువ నేమ్స్, చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒకసారి చూసుకోగానే రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా కనుక మీరు రాసుకోగలిగితే. నేను ఆన్లైన్ క్లాసెస్లో ఇలానే ప్రొవైడ్ చేశాను, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వీటితో పాటు ఎండోమెంట్ యాక్ట్ ఉంటుందండి. ఎండోమెంట్ యాక్ట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎన్నిసార్లు వీడియో రివిజన్ చేయగలిగితే అన్నిసార్లు గుర్తుండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా 4వ విషయం వస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని నేను షార్ట్స్ రూపంలో రోజుకొకటి, 2 రోజులకొకటి లెక్క పెడుతూ వస్తూ ఉన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ నేను ఇప్పటికే 7-8 MCQస్ని అప్లోడ్ చేశాను. ఇలా ఎగ్జామ్ అయిపోయే వరకు మీ పేపర్ మొత్తం వచ్చేస్తాయి, ఎందుకంటే ప్రీవియస్ జరిగినాయి మనకి 1-2 ఎగ్జామ్స్లే కాబట్టి వాటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తాన్ని కూడా నేను రోజుకొకటి చొప్పున ఎలా ఇస్తున్నాను. నేను ప్రీవియస్ ఇయర్ పేపరు సపోజ్ బ్రహ్మర్షి అని ఎవరిని అంటారు అని ఇచ్చారనుకోండి, ఆ బ్రహ్మర్షి అని ఎవరిని అన్నారు అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. నేను ఇలాంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉందా లేదా, ఫ్యూచర్లో అడిగితే ఏ విధంగా అడగటానికి అవకాశం ఉంది, ఏ ఏరియా నుంచి వచ్చింది, ఇలా కనుక మనం రీసెర్చ్ చేసుకోగలిగితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి గుర్తుపెట్టుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. అండ్ దాని రిలేటెడ్ టాపిక్స్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఫ్యూచర్లో రాబోతున్న కాన్సెప్ట్ ఏంటి, వచ్చిన కాన్సెప్ట్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చే పేపర్స్లో. ఇలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కనుక ప్రిపేర్ అయితే ఏ ఏరియాస్ని కవర్ చేయాలి, ఏ ఫిలాసఫీ అడిగారు, నేమ్స్, డేట్స్ ఎలా అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం మనం చదవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే అండి, హిందూ ఫిలాసఫీ అనేది ఓషియన్ లాంటిదండి, ఇన్ఫైనైట్ అనమాట. చాలా ఎక్కువగా ఎంత చదివినా ఉంటూనే ఉంటుంది. ఆ ఎంత చదివినా ఉంటూనే ఉంటుంది కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవటం చాలా కష్టం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ. ప్రీవియస్గా మీరు కొత్త వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళి చూడండి, ఈఓ రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలి అని చెప్పాను. ఆ రన్నింగ్ నోట్స్లో రాసుకుంటే కనుక మీరు చదివేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, ఎలా రాసుకోవాలో చెప్పాను, దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ వన్స్ మీరు రివిజన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ కనుక రివిజన్ చేయగలిగితే ఆ కాంప్లెక్స్ టాపిక్స్ కానీ ఓషన్ లాంటి ఈ సిలబస్ని మీరు అచీవ్ చేయడానికి లేదా మల్టిపుల్ టైమ్స్ దాని మీద వర్కౌట్ చేయడానికి మీకు ఈజీగా మారుతుంది అనమాట. దాంతోపాటు ఇంకొకటి నేను నా ఎక్స్పీరియన్స్లో మీకు గమనించింది ఏంటంటే అండి, ప్రవచనాలు కూడా మీరు వినటం చాలా మంచిది వీటికి. మరి
ఎట్లా అండి వీటిని అంటే, మరి ప్రవచనాలు వింటే సరిపోదు కదా, మీ క్లాసులో అవసరం లేదు కానీ అనుకోవచ్చు. కాదండి, ఎందుకో తెలుసా, ప్రవచనాల్లో చెప్పేటప్పుడు వీళ్ళు ఫిలాసఫీ చెప్తారు, రామాయణం చెప్పేటప్పుడు ఫిలాసఫీ చెప్తారు. నేమ్స్ ఎక్కువగా మీకు తారసపడవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవటం వేరండి, ప్రవచనాల రూపంలో చదవటం వేరు. కానీ ప్రవచనం నా లెసన్ కనుక మీరు రామాయణం విన్నాక యూట్యూబ్లోకి వెళ్ళి రామాయణానికి సంబంధించి చాగంటి వారి ప్రవచనాలు కానీ, సామవేదం షణ్ముఖ వారి ప్రవచనాలు కానీ మీరు విన్నారనుకోండి, ఇక్కడ నేను చెప్పినవి చాలా ఎక్కువగా ఉంటాయి నేమ్స్. కానీ వీళ్ళు కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పేస్తారు. ఎందుకు, గంట 2 గంటలు 3 గంటల ప్రవచనమే కాబట్టి. అప్పుడేంటో తెలుసా, ఈ ఫిలాసఫీని నేను చెప్పిన నేమ్స్తో కూడా మీరు కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. నేను చాలా డీటెయిల్గా చెప్తాను ఇక్కడ, కానీ వీళ్ళు కోర్ ఫిలాసఫీ కూడా చెప్పేస్తారు ఇక్కడ. నేను కోర్ ఫిలాసఫీతో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టచ్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టచ్ చేశాను కాబట్టి ఇంకా డెప్త్గా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కథ రూపంలో కూడా విన్నారనుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా కూడా మీకు ఇది కానీ ఎప్పుడు చేయాలి అంటే, వన్స్ నా రామాయణం లెసన్ వినండి. మీరు ఫ్రీ టైం ఉంటుంది కదా, పడుకునేటప్పుడు ఉన్నారు, రామాయణం లెసన్ ఈ రోజు నాది విన్నారు పూర్తిగా, అన్ని అంతా అయిపోయింది. రామాయణం యూట్యూబ్లో పెట్టుకొని చాగంటి వారిదో లేకపోతే సామవేదం షణ్ముఖ శర్మ అని ఉంటారు ఆయన వారిదో ఎవరో ఒక పండితులు పెట్టుకొని మీరు హ్యాపీగా దాన్ని మీరు రన్నింగ్ నోట్స్ ఏం రాసుకోవట్లా, హ్యాపీగా నేను వింటూ ఉండండి. నేను చెప్పిన దాన్ని కోరిలేట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా మీరు చేస్తే ఇది మీకు అదనంగా అసెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది, ఒక కథ రూపంలో వస్తుంది కాబట్టి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది ఓన్లీ చదివి ఊకుంటే కుదరదండి, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను క్లాసెస్లో ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది వేరు, ఎథిక్స్ పరంగా నేర్చుకునేది వేరు, న్యాచురల్గా నేర్చుకునేది వేరు. వీళ్ళు ఎథిక్స్ పరంగా సమాజం బాగుండాలని, వ్యక్తి బాగుండాలని ఈ రామాయణాన్ని ఆ దృష్టితో చెప్తారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేమ్స్, డేట్స్, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ వాళ్ళు చెప్పలేరు కదా కొంచెం చిన్న ప్రవచనాల్లో, అది మనం కవర్ చేస్తాం అనమాట. అందుకని మీరు డిఫరెన్షియేట్ చేసుకొని ఇలా కనుక ఫాలో అయితే, ఈ 5 పాయింట్స్ని, ఈ 6 పాయింట్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు, ఈజీగా వాటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ వీడియో చివరన మీకు ఈఓ పేపర్ 2ని లేదా ఈఓ ఫుల్ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మంచి గైడెన్స్ కావాలి అని అనుకుంటే, సో కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే మీకు పూర్తి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అకాడమీకి సంబంధించిన విషయాలను కూడా మీకు చెప్తారు. దీంతో పాటు మేము వీడియో క్లాస్తో పాటు ప్రతి వీడియో క్లాస్ కింద కూడా స్టడీ మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు వన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత వీడియో క్లాస్ టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు కోర్సు అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఎనీవే అండి, ఈ వీడియో చివరన నేను ఇప్పుడు ఎలా పర్చేజ్ చేయాలో కూడా చెప్తాను. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి, ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది, సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత
వన్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు, లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈవో ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈవో పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో భారతీయ దీని కిందే భారతీయ యొక్క తత్వశాస్త్రం మరియు స్టడీ భారతీయ దేశంలో వీడియో కింద కూడా మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకి మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 12 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను, మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు జనవరి నుంచి 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు
ప్రొవైడ్ చేశాను. కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాస్లో తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.